నా మనోగతాన రామాయణం రసామృతం. రామాయణ చిత్రకథా వీక్షణం దృశ్యామృతం. సీతారామ కథాగానం వీణులకు శ్రవణామృతం. కమలాయతాక్షుని మననం రూపామృతం. కథావిష్కృత సూక్ష్మధర్మం మననామృతం. రామాయణం నిక్షిప్త గాయత్రీ మంత్రం, సంక్షిప్త వేదసారం, ప్రణవ ఓంకారం, రూపమెత్తిన వషట్కారం. రమలేక రాముడు లేడు, రాముడు లేక లక్ష్మణుడు లేడు, హనుమను మించిన భక్తుడు లేడు. ఆ చరితను తెలుసుకొనవలే ప్రతి మానవుడు. అంతర్లీన సందేశమును గ్రహించి ధన్యతనొందును పండితుడు. కథాశ్రవణముననే తరించును పామరుడు. ధర్మము గ్రహించి మసలిన ప్రతి మానవుడు కాగలడు మహనీయుడు. కృతజ్ఞతాంజలి. ఛందోబద్ధ గమకాలు, అంత్యానుప్రాసాలంకారాలు వాల్మీకి విరచిత రామాయణ ఇతిహాస భూషణాలు. కలం నడిపించిన వాగ్దేవికి, ఆటంకాలు బాపిన విఘ్నాధీసునికి, స్థైర్యాన్నిచ్చిన అరుణాచలేశ్వరునికి, గురువై నడిపించిన సాయినాథునికి, అదృశ్యరూపున వెన్నంటి నిలిచిన ఆంజనేయునికి, అనుగ్రహించి అవకాశమిచ్చిన శ్రీరామచంద్రమూర్తికి ప్రణిపాత సహిత కృతజ్ఞతాంజలి. తోడై చేయి పట్టి నీడై వెంట నిలిచి నన్నుగా మలుచుకునే స్వాతంత్ర్యమిచ్చిన నా పతిరాజునకు లభించాలి ప్రశాంత జీవన లబ్ధి. సుందర చిత్రాలను గీసి రమణీయతను అద్దె ఒక చిరంజీవి. నే వేడిద ఆ సీతారాములను చిత్రాలందించిన నా అనుంగు శిష్యుడు లోకేశునకు ప్రసాదించమని శుభ భవిష్యలబ్ధి. రామకథా ప్రియత్వం కూర్చింది బాదరాయణ సంబంధం. ముందు మాటను పేర్చింది రామాయణ ప్రియ పూజ్య భూమయ్య గారి కలం. అర్పిస్తున్న వారికి కృతజ్ఞతాపూర్వక సహస్రవందనం. వెన్నుతట్టి ప్రోత్సహించిన హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు, రామనామ ప్రియులకు, శ్రోతలకు కలగాలి అమరత్వ లబ్ధి. బాలకాండ. దశరథుడు పుత్రకామేష్టి యాగమనరించుట. అయోధ్యాధీశుడు రఘురాజపౌత్రుడు దశరథుడు. అఖండ సామ్రాజ్య భోగములు అనితర శ్రవణాశక్తి వరముగా పొందే సూర్యవంశ తిలకుడు. వంశోద్ధారకునకై తపించే కోసల రాజనందనుడు. ఆనతినిచ్చే పుత్రకామేష్టి యాగమనొచ్చ రాజగురువు వశిష్ఠుడు. సారథ్యము వహించే యజుర్వేద నిష్ణాతుడు ఋష్యశృంగుడు. సరయూ నది తటి మారే యజ్ఞవాటికకు పవిత్ర స్థలం. పాయసపు కలశం లభించే కామ్యకర్మ ఫలం. మూవురు భార్యలకిచ్చి పంచే పుణ్యఫలం. పుణ్యవతులు గర్భమున దాల్చిరి యజ్ఞఫలం. శ్రీరామ జననం. కౌసల్య గర్భవాసం చేసే బ్రహ్మాండ నాయకుడు జగన్నాథుడు. ఆదిశేషుడు శంకు చక్రాల అంశాలను పుత్రులుగా పొందే పుణ్యశాలి దశరథుడు. కొంగొత్త పూతలతో నూతన శోభనొందే చైత్రమాసం. నవమి దినాన కర్కాటక లగ్నాన ప్రకాశించే పునర్వసు నక్షత్రం. విశ్వమెల్ల పులకించ జరిగే శ్రీరామ జననం. సుమిత్రా పుత్రుల జననానికి
సుముహూర్తమయ్యే ఆశ్లేష నక్షత్రం. కైకేయి పుత్రుడుదయించ సమయాన పొడచూపే మీనలగ్నం పుష్యమీ నక్షత్రం. వరపుత్రుల నుండి ముదమునొందే తండ్రి హృదయం. చిన్ని బాలుర కేరింతలు చూసి మురిసే తల్లుల వదనం. రాజకుమారుల మురిపాలుకని సంతసించే అయోధ్యానగర జనం. రా అగ్నిబీజం మా అమృత బీజాల కలయిక రాముడయ్యే. రామసేవే లక్ష్మిగా భాగ్యరేఖలు కలవాడు లక్ష్మణుడాయే. భరించే లక్షణములతో విశ్వానికి ఆధారమిచ్చువాడు భరతుడాయే. అంతర్గత శత్రు వినాశకారుడు శత్రుఘ్నుడాయే. సహస్రనామముల కీర్తించబడువానికి నామకరణమునరించి రాజగురువు ధన్యుడాయే. యజ్ఞ సంరక్షణం. కులగురువు శిక్షణలో కుమారులు నలుగురు అభ్యాసముచే అస్త్రశస్త్ర విద్యల ఆరితేరినారు. నవయవ్వన సుందరులైరిరి తేజోమూర్తులు. యువరాజులగాంచి హర్షముందిరి అయోధ్యాపుర జనులు. సకలము సంతసముగా సాగుచుండే. సభకు ఏతెంచే రాజర్షి విశ్వామిత్రుడు ఒకనాడు. అర్ఘ్యపాద్యాదులనిచ్చే దశరథుడు. అతిథి పూజలకు సంతసించే విశ్వామిత్రుడు. యజ్ఞకార్య విఘ్న నివృత్తికై రాముని పంపుమని కోరే. పుత్రవాత్సల్యమున హతాశుడై దశరథుడు విలపించే. తుదకు గురువాక్పరిపాలన దీక్షాబద్ధుడై తలవంచే. పితృవాక్య పరిపాలనాబద్ధులై రామలక్ష్మణులు గురువు విశ్వామిత్రుని అనుసరించిరి. ఉదక స్పర్శతో పవిత్రులై తాటకి సంహారముతో యోధులై తపోవనాన సిద్ధాశ్రమునకేగి వినయమున గురు శుశ్రూష చేసి ఇంద్ర బ్రహ్మ అస్త్రశస్త్ర విద్యావరములంది. మానవాస్త్ర ప్రయోగమున మారీచుని తరిమికొట్టి ఆగ్నేయాస్త్రమున సుబాహుని సంహరించి వాయువ్యాస్త్రమున తామసుల మట్టి కరిపించి తాపసులకు రక్షణ కల్పించి అవతార లక్ష్య ఆరంగేట్రం కావించే అవనిలో శాంతినుద్ధరించే. సీతారామ కళ్యాణం. శిష్య సంస్కారములకు నిబద్ధతకు సంతోషమందే రాజర్షి. అన్నదమ్ములను మిదిలకు కొంపోవ నిర్ణయించే మహర్షి. ఎదురాడక గురువును అనుసరించిరి శిష్యధర్మమున. నిర్జనపూర్వ గౌతమాశ్రమున కావించే రాముడు అహల్య శాప విమోచన. తపస్వి రాకనెరిగి ఎదురొచ్చి అతిథి మర్యాద కావించే జనకుడు. అయోనిజ సీత వృత్తాంతము విశదీకరించే మిథిలాధీసుడు. స్వయంవర సభాస్థలికి పోవా ఆనతినిచ్చే విశ్వామిత్రుడు. వేంచేసే రామభద్రుడు. రారాజుల పరాక్రమ పటిమకు పరీక్ష పెట్టే శివధనస్సు. రావణాసుర బాణాసుర తదితర బాహుబలులందరూ యత్నించి విఫలులైరిరి. గురువాజ్ఞతో కార్యోన్ముఖుడై వెలిగే రాముని ముఖ వర్చస్సు. రాముడెత్తే పూలదండవోలే శివధనస్సును. దశరథ నందనుడు విరిచె వింటిని చెరుకుగడ ఓలే. ధనుర్భంగము చేసిన రాముడు శోభిల్లే విష్ణుమూర్తి ఓలే. పూలమాల వేసే రాముని కంఠమున సిగ్గుల జానకి మొగ్గ ఓలే.
కమనీయ కళ్యాణ వైభోగము కాంచి కురిపించిరి దేవతలు పుష్పవర్షం. విషయము తెలిసి అయోధ్యానగర వాసులు వెలిబుచ్చిరి హర్షం. రథ గజ తురగ వాహనాది చతురంగ బలాలతో పరుగున వచ్చే దశరథుడు మరకత మాణిక్య చీనాంబరాలతో ఎదురొచ్చే జనకుడు రమణీయ కళ్యాణ వేదికను సిద్ధపరిచే. సీతను చేపట్టి శ్రీరాముడయ్యే పురుషోత్తముడు. శుభముహూర్తాన ఊర్మిళను వరించే లక్ష్మణుడు. మాండవిని ఆలిగా చేపట్టే భరతుడు. శృతకీర్తిని వివాహమాడే శత్రుఘ్నుడు. అవతార పురుషుల కళ్యాణము తిలకించి పులకించే అవని. ఆనందార్ణవ అంచులు తాకే ధరణి.